సో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హ్యాకింగ్ ఛానల్ అందరికీ. సో ఈరోజు మనం లైనక్స్ సిరీస్లో డే 2 చూడబోతున్నాం. సో ఫస్ట్లీ మనం మన VMwareని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నేను నా కాలింగ్ మిషన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఎస్, సో మనం అయితే మన కాలింగ్ మిషన్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఆల్రెడీ చెప్పినట్లు ఈ లైనక్స్ సిరీస్లో కొన్ని డిఫరెంట్ స్టేజెస్లో మనం లైనక్స్ కమాండ్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. సో లెట్ మీ జూమ్ ఇన్ మై స్క్రీన్ ఫస్ట్. అండ్ ఈ సిరీస్ సంబంధించిన పార్ట్ 1 అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. అక్కడ నుంచి మీరు పార్ట్ 1 అనేది చూడొచ్చు. సో నేను మనం కొన్ని బేసిక్ లైనక్స్ కమాండ్స్ విచ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫైల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు వచ్చేసి కొన్ని నెట్వర్కింగ్ సంబంధించిన కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ. సో ఐపీ అనేది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ సంబంధించిన కమాండ్. దీంతో మీరు ఫస్ట్లీ ఇంటర్ఫేసెస్ అనేవి మీరు తెలుసుకోవాలి దీన్ని యూస్ చేయాలంటే. సో ఇంటర్ఫేసెస్ ఎలా కనుక్కోవాలి? సింపుల్, ఐఎఫ్ కాన్ఫిగ్. సో ఇక్కడ చూసారంటే నాకు ఇక్కడ 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఒకటి ఈథర్నెట్. సో ఇది కాపీ పేస్ట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ మనం మన స్క్రీన్ క్లియర్ చేసుకొని అదే ఐఎఫ్ కాన్ఫిగ్. ఎస్, సో మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్లీ ETH0 ఈథర్నెట్ అండ్ LO లోకల్ హోస్ట్. సో మీకు అందరికీ ఆల్రెడీ నేను నెట్వర్కింగ్ క్లాస్లో చెప్పాను 127.0.0.1 అనేది మన లోకల్ హోస్ట్ యొక్క అడ్రస్. అండ్ ETH0 అంటే ఇది ఎక్స్టర్నల్. దీనికి నాకు IP అడ్రస్ అనేది ఇక్కడ ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నెట్ మాస్క్, సబ్నెట్ మాస్కింగ్ అంటారు దీన్ని. అంటే ఇది సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి అని మన నెట్వర్కింగ్ సిరీస్ స్టార్ట్ చేసాం, చూద్దాం. అండ్ దిస్ ఈజ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్. అండ్ నాకు ఇక్కడ IP అడ్రస్ వర్షన్ 6 కూడా అసైన్ అయింది దీనికి. యూ కెన్ సీ హియర్ క్లియర్లీ. అండ్ ఇవి రిమైనింగ్ ఆల్ లైక్ సమ్ బేసిక్ డీటెయిల్స్. ఇది మ్యాక్ అడ్రస్ అండ్ ఈ బైట్ సైజ్ ఇక్కడ మనకి ఇస్తే 3.5 GB. అండ్ రిమైనింగ్ ఆల్ మనము ఫర్దర్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం, ఎందుకంటే మనం ఏదో కేవలం లైనక్స్ కమాండ్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే IPA. ఇందాక మనం IP అని ఎంటర్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి వచ్చాయి, ఎలా యూస్ చేయాలి అని. ఇందులో ఒక ఫ్లాగే IPA. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేమ్ మనం ఎప్పుడైతే IF కాన్ఫిగ్ ఎంటర్ చేస్తామో దానికి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ కూడా అలాంటి డీటెయిల్స్ వస్తాయి. బట్ మనకి ఇంకొంచెం క్లియర్గా కలర్ఫుల్గా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా వస్తాయి ఇక్కడ అంతే. సో ఇక్కడ మీరు చూసి అంటే సేమ్ ఈథర్నెట్ అడ్రస్, సేమ్ IP అడ్రస్ అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనం అగైన్ చూస్తే ETH0 సేమ్ ఈథర్నెట్కి సంబంధించిన కమాండ్. ఓకే, సో ఇప్పుడు మీరు దీంతో ఏం చేయొచ్చు? సమ్ టైమ్స్ మీకు నెట్వర్క్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎలా జరుగుతుంది? నేను ఇప్పుడు ఒక యూస్ కేస్ చెప్తా చూడండి. IF కాన్ఫిగ్ సెట్ ETH0 డౌన్. వన్ సెకండ్. షట్స్, వి నీడ్ సూడో పర్మిషన్ దీనికి. యా, ఇప్పుడు IF కాన్ఫిగ్ ఎంటర్ ఇద్దాం. సో ఇక్కడ మీరు చూసా అంటే ఇందాక నేను IF కాన్ఫిగ్ అని ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు వన్ సెకండ్ ఇక్కడ నాకు ఈథర్నెట్ కూడా వచ్చింది. ఈథర్నెట్ అండ్ లోకల్ హోస్ట్ ఇలా 2 వచ్చాయి. బట్ ఇప్పుడు నేను ఇక్కడ IF కాన్ఫిగ్ అని ఎంటర్ చేసినప్పుడు నాకు కేవలం లోకల్ హోస్ట్ మాత్రమే వచ్చింది. అంటే నా సిస్టమ్కి ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్లో లేదు. సో ఇప్పుడు మీకు అంటే మళ్ళీ చూడొచ్చు IPA ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే స్టేట్ అనేది డౌన్లో ఉంది. బట్ మనకు IF కాన్ఫిగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ లేదే. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్ యూజ్ చేసి మెయిన్ కాజ్ ఎందుకు అనుకుంటాం. సో ఇక్కడ డౌన్ ఉంది, ఇప్పుడు నేను దీన్ని అప్ చేయాలి. సేమ్ కమాండ్ sudo IF కాన్ఫిగ్ ETH0 అప్, ఎంటర్.
ఇప్పుడు మళ్ళీ ఐఎఫ్ కాన్ఫిగ్ ఇవ్వండి. సి మనకి ఇప్పుడు ఇది వచ్చింది ఇక్కడ. సో ఇలా మీరు నెట్వర్కింగ్ ట్రబుల్ షూటింగ్ అనేది లైనక్స్ కమాండ్స్లో ఇలా యూస్ చేయొచ్చు దీన్ని. సో దిస్ ఈజ్ వన్ బేసిక్ సినారియో. ఎప్పుడైతే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదో అలాంటి టైంలో ఇలాంటి దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఐపీ ఇక్కడ చూసంటే ఇందాక మనం వేసినప్పుడు క్లియర్గా ఉంది స్టేట్ డౌన్, బట్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయింది అండ్ ఇక్కడ స్టేట్ కూడా అప్లో ఉంది. సో ఇలా మనము కాన్ఫిగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ హోస్ట్. సో విల్ గో విత్ హోస్ట్ నేమ్. సో ఈ హోస్ట్ నేమ్ ఎందుకంటే మీరు ఫస్ట్లీ సిస్టమ్ క్రియేట్ చేసేప్పుడు ఈ సిస్టమ్ కంటూ ఒక హోస్ట్ నేమ్ అనేది ఇచ్చింటారు. సో నేను ఖాళీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ జస్ట్ రిమైనింగ్ ఖాళీ అనే ఉంది. సో మీరు కావాలంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ హోస్ట్ నేమ్ సో మీరు ఇలా ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఇచ్చారో దీంట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవన్నీ వచ్చింటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను -a షేర్ హోస్ట్ నేమ్ గైస్. సి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇక్కడ ఏమీ రాలేదు. వై ఇక్కడ ఏముంది అలెక్స్ నేమ్. సో నేను దీనికి ఏమి కొత్తగా అసైన్ చేయలేదు, నాకు జస్ట్ ఖాళీ అని వదిలేసా. ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయిన యూజర్స్ ఉంటాయి, ఇక్కడ మీకు వచ్చేస్తుంది అది. సో ఆ విధంగా ఈ హోస్ట్ నేమ్ అనేది మీ ట్రబుల్ షూటింగ్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎఫ్ కాన్ఫిగ్ ఎంటర్ ఇచ్చాను, కానీ నా సిస్టమ్కి ఐపీ అడ్రస్ అని అసైన్ అయింది, బట్ నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో లేదో తెలుసుకోవాలి. సో దానికి మీరు యూజ్ చేసే కమాండ్ వచ్చేసి పింగ్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం google.com తీసుకుందాం. సి సో డిఫాల్ట్ ఇది 4 ప్యాకెట్స్, సారీ లైనక్స్ కాబట్టి ఇది అప్ టు ఒక 30 ప్యాకెట్స్ వరకు వచ్చేసి ఇది క్లోజ్ అయిపోతుంది. మనకి ఇప్పుడు అన్న అవసరం లేదు కాబట్టి Ctrl+C ఇచ్చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు 11 ప్యాకెట్స్ ట్రాన్స్మిటెడ్, 10 రిసీవ్డ్. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంది మనకి, బట్ ఒక్క ప్యాకెట్ మాత్రం రిసీవ్ అవ్వలేదు. సో ఇలా మీరు లైక్ మినిమం ఎంత డిస్టెన్స్ పట్టింది అండ్ యావరేజ్ ఎంత డిస్టెన్స్ వచ్చింది అండ్ మ్యాక్స్ ఎంత డిస్టెన్స్ వచ్చింది అండ్ ఓవరాల్ యావరేజ్ అనేది ఇలా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ ఈ పింగ్ కమాండ్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూస్ కేస్లో యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా, ఓకే. ఇప్పుడు మనం ఒక డొమైన్ తీసుకుందాం, ఇది తీసుకోవచ్చు ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్కి ఇంకా ఒక డొమైన్ లేదు. ఆల్రెడీ మన ఛానల్ డొమైన్ ఆల్రెడీ పర్చేస్ చేసేటట్టున్నాను. లెట్ గో అండ్ చెక్ ఇట్ వన్స్. yes already all-in-one.com. ఓకే, గోడాడీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసాను మీరు AWS దాంట్లో ఉంది. యా. సో ఇది వద్దు, మనం వేరే తీసుకుందాం. ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసాను. సి నాకు ఎటువంటి రిక్వెస్ట్ రావట్లేదు ఇప్పుడు, ఐ మీన్ రెస్పాన్స్. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేశాను ఇది. సి ఎందుకంటే అసలు అలైవ్లో లేని డొమైన్. సో మీరు నాట్ ఓన్లీ డొమైన్స్, ఇందులో ఐపీ అడ్రస్ కూడా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్. ఫస్ట్లీ మనం మన ఐపీ అడ్రస్ అనేది చెక్ చేసుకుందాం. సో ఐఎఫ్ కాన్ఫిగ్ 192.168.247.7. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వద్దులేండి. సో పింగ్ 192.168.247. ఇప్పుడు 7 ఐపీ అడ్రస్ కాబట్టి నేను ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నా. దీంట్లో నాకు తెలిసి 15 అనేది నేను ఏదానికి అసైన్ చేయలేదు. ఎస్. సో ఇక్కడ మీరు చూసండి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి డెస్టినేషన్ హోస్ట్ అన్నది రీచబుల్. ఇక మీరు చూసంటే 9 ప్యాకెట్స్ ట్రాన్స్మిటెడ్, 0 ప్యాకెట్ రిసీవ్డ్, అగైన్ +4 and 100% ప్యాకెట్ లాస్. సో ఇలా మీరు ఏంటంటే ఒక ఐపీ అవ్వచ్చు, ఒక హోస్ట్ అవ్వచ్చు, ఒక వెబ్సైట్ అవ్వచ్చు, అది అలైవ్లో ఉందా లేదా అనేది ఇలా సింపుల్గా ఒక పింగ్ కమాండ్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ మనకి పింగ్లో కూడా కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి, అవి మీరు తెలుసుకోవాలంటే పింగ్ -h చేయండి. సి
సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఐపీ వర్షన్ 4. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. పింగ్ amazon.com. No, something I'm missing. Let me check it. రైట్, అమెజాన్ ఇక్కడ నుంచి తెచ్చుకుందాం. .com జస్ట్ అమెజాన్. What? Does my internet connection stopped? ఓకే గైస్, ఇప్పుడు మన లైనక్స్కి ఏదో ఇంటర్నెట్ కనెక్షన్ రాలే అనుకుంటా. సో నో ప్రాబ్లం. మనం మన టైమ్లైన్లోకి వచ్చేసి అగైన్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో విండోస్ సిఎండి. సో సిఎండి మనం డైరెక్ట్ ద విండోస్ సబ్సిస్టమ్ ఫర్ లైనక్స్ వాడదాం. సో లెట్ మీ గివ్ ఇట్ వన్స్. పింగ్ amazon.com. What happened? Oh shit. ఓకే నెక్స్ట్ ఈ పింగ్ ప్యాకెట్స్ అనేది బ్లాక్ చేస్తుంది. సో దీన్ని మనం బైపాస్ చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి మనకు అంత అవసరం లేదు. మనం డైరెక్ట్ గూగుల్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు గూగుల్ నుంచి మన ప్యాకెట్స్ అనేది రిసీవ్ అవుతున్నాయి. ఇది ఎందుకు బ్లాక్ చేస్తానని నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇక్కడ చూసండి మనకి ఐపీ వర్షన్ 4 నుంచి రెస్పాన్స్ అని వస్తుంది. సో సమ్టైమ్స్ మీకు ఐపీ వర్షన్ 6 నుంచి కూడా వస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు, పింగ్ -4 ఇచ్చేసి ఇప్పుడు అగైన్ ఇవ్వండి. మనకి ఐపీ వర్షన్ 4 నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో వాట్ యూస్ 6 నెట్వర్క్ అన్రీచబుల్. మేబీ ఐపీ వర్షన్ 6 మనకి ఇప్పుడు అవైలబుల్ లేదనుకుంటా. వెయిట్ ఏ సెకండ్. ఎస్ ఐపీ వర్షన్ 6 మనకి ఇప్పుడు దీనికి రావట్లేదు. వీ కెన్ యూజ్ ఫేస్బుక్. బేసిక్గా మీరు లాస్ట్ స్లాష్ ఇచ్చాయంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటుంది. సేమ్ మనకి ఇక్కడ కూడా చూసారంటే ఐపీ వర్షన్ 4 వస్తుంది. సో లెట్ మీ యూస్ వర్షన్ 6 ఇక్కడ. నెట్వర్క్ అన్రీచబుల్, ఎందుకంటే మనకి ఇంకా ఐపీ అడ్రస్ అసైన్ అవ్వాలి అనుకుంటా. మేబీ నా మెయిన్ సిస్టమ్కి అయి ఉండొచ్చు. నెట్వర్క్ అన్రీచబుల్. మేబీ ఐ థింక్ దర్ ఈస్ అన్ ఇష్యూ ఇన్ దిట్. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో బ్రీఫ్లీ మీకు పింగ్ కమాండ్ అనేది ఎందుకు యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్పాను. సో దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ అండ్ టాటిక్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే ఇది మనకు వచ్చిన రెస్పాన్స్ ప్యాకెట్ 64 bytes ఫ్రమ్ ఇది దీని యొక్క అడ్రస్, తర్వాత దీని యొక్క ఐపీ అడ్రస్ ఇది. సో ఐపీ అడ్రస్కి ఏంటంటే ఇది దీని డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ సర్వర్, దాని అడ్రస్. బట్ ఇక్కడ మనకు అసైన్ అనేది దీని యొక్క ఐపీ అడ్రస్. సో ఈ డిఎన్ఎస్కి ఐపీ అడ్రస్కి ఏంటి డిఫరెన్స్ అని మన నెట్వర్కింగ్ సిరీస్లో క్లియర్గా నేర్చుకుందాం. అండ్ ఇక్కడ ఐసీఎంపీ సీక్వెన్స్ నెంబర్స్. సో ఐసీఎంపీ అనేది ఇట్స్ ఏ ప్రోటోకాల్ విచ్ ఈజ్ యూజ్డ్ బై పింగ్. సో ఈ పింగ్ అనేది ఏం సింప్లీ ఒక ఐసీఎంపీ ప్యాకెట్ అనేది క్రియేట్ చేసి మనం ఏదైతే హోస్ట్ ఇచ్చామో ఆ హోస్ట్కి పంపిస్తుంది. దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇక్కడ మనకి షో చేస్తుంది, అంతే సింపుల్గా. సో ఈ ఐసీఎంపీ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ వీటి గురించి మన నెట్వర్కింగ్ సిరీస్లో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ టీటీఎల్, టైమ్ టు లివ్. సో దీంట్లో ఒక చూడడానికి చిన్నగా ఉంది కానీ మనకి ఇది చాలా యూస్ అవుతుంది. సో ఐ విల్ షో యూ నౌ, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఇది వద్దు మళ్ళీ. సో టీటీఎల్ వాల్యూస్ అని ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క డిఫరెంట్ లాగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఐపీ అడ్రస్ నేనే వేసుకుంటాను కదండి.
యా. సో మీకు ఇక్కడ చూసాను టీటీఎల్ వాల్యూ 64 వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను ఫేస్బుక్ ట్రై చేశానో ఇక్కడ 128 వచ్చింది. సి అండ్ వన్ సెకండ్ ఇంకోటి నో ఇది నా సిస్టమ్కి వస్తుంది కదా. లెట్ మీ చెక్ ఇన్ హియర్. Yes, internet national broadcast status. Okay, let me ping it. Okay, local firewall. Okay, no problem. We can use -b for it. What happened? Okay, just give me a second. గైస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇక్కడ దీనికన్నా ముందు మనం ఒక కమాండ్ అనేది తెలుసుకోవాలి. సో ఆ కమాండ్ వచ్చేసి ట్రేస్ రౌట్. సో ఈ మిస్ అయ్యాను. యా, ట్రేస్ రౌట్. సో మనం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, google.com తీసుకోండి. ఓకే, ఓకే మనకి ఇక్కడ వచ్చింది స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తుంది అనేది. గైస్ ట్రేస్ అవుట్ అంటే ఏం లేదు, ఇది కేవలం మన సిస్టంలో నుంచి అండ్ google.com వెళ్ళడానికి మధ్యలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ డివైజెస్ వీటన్నిటిని దాటుకొని వెళ్ళాలి. వాటన్నిటికీ ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. వాటిని మనం తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేది ట్రేస్ అవుట్. సో గూగుల్కి మనకి తెలియట్లేదు దీంట్లో, నో ప్రాబ్లం. విల్ ట్రై ఫేస్బుక్. ఓకే, ప్యాకెట్స్ అన్ని లాస్ అవుతున్నాయి. వై? ఓకే, దిస్ ఆర్ బ్లాకింగ్. బట్ మనకు కావాల్సింది ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ వచ్చింది చూడండి ఐపీ అడ్రస్. మనకు కావాల్సింది ఇదే. సో లెట్ మీ పింగ్ ఇట్. Something is missing. Let me troubleshoot it. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం సింపుల్గా క్లియర్గా చెప్తా వినండి. విల్ యూజ్ ఏ నోట్ ప్యాడ్ హియర్. సో టీటీఎల్ వాల్యూ అరౌండ్ 128 TTL. So one second, let me zoom it. If TTL value equal to 128 ఏంటంటే సింపుల్గా మీకు చెప్పచ్చు అది విండోస్ సిస్టమ్. సో ఇఫ్ TTL వాల్యూ వచ్చేసి 64 ఉందనుకోండి, అది లైనెక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనెక్స్ సంబంధించినది. సో బట్ ఇఫ్ TTL వాల్యూ వచ్చేసి అబౌట్ 200, ఎందుకంటే ఈ మధ్యలో హోప్స్ అనేది టచ్ చేసి వస్తున్నప్పుడు ఏమి కొంచెం హోప్స్ వాల్యూ అనేది తగ్గిస్తుంది. మీరు అరౌండ్ ఏం చేసుకోవచ్చు అంటే రౌండ్ ఫిగర్ ఒక 255. సో ఇది అవుటర్స్. సో సింపుల్గా మీరు ఆ డివైస్ ఏంటి అని తెలుసుకోవడానికి మీరు జస్ట్ ఒక పింక్ కమాండ్తో దానికి వచ్చిన డీటెయిల్ వాల్యూతో దాన్ని ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇట్స్ 128 వచ్చిందంటే విండో సిస్టమ్. సో ఇందాక మనం చూసినట్లు నాట్ దిస్, మన VMwareలోకి వెళ్దాం. యా, ఇక్కడ చూసాను TTL అరౌండ్ 128 వచ్చింది నాకు. సో అంటే ఇప్పుడు దీని ఓఎస్ వచ్చేసి విండోస్ ఓఎస్. సో నేను ఇంకోటి మనం ఇక్కడ ట్రై చేసినప్పుడు ఇక్కడ నేను నా సిస్టమ్ ట్రై చేశా. సో అప్పుడు నాకు TTL వాల్యూ వచ్చి 64 వచ్చింది, ఎందుకంటే నా ఇప్పుడు లైనెక్స్ వాడుతున్నా కాబట్టి. సో వద్దు, ఇప్పుడు మనం విండోస్లోకి మళ్ళీ వద్దాం. షార్ట్ ఇది లేదు. సో మనం ఇంకో విండోస్ ఓపెన్ చేద్దాం. యా, సో విండోస్లో కొంచెం డిఫరెంట్ ఉంది. మనం అక్కడ IF కాన్ఫిగ్ అంటాం, దీంట్లో మాత్రం IP కాన్ఫిగ్. యాస్, ఐపీ అడ్రస్ అని వచ్చి మనం దీన్ని కాపీ చేసుకుందాం.
సో లెట్ మీ జూమ్ ఇట్ అండ్ దీన్ని మనం పింక్ చేద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూసి అంటే టీటీఎల్ వాల్యూ అనేది 128 వచ్చింది, ఎందుకంటే నేను ఇప్పుడు నా విండోస్ సిస్టంలో ఉన్నా. అర్థమైందా? సో ఈ టాపిక్ మీకు అర్థం కాకుండా ఇప్పుడే అడగండి ఫాస్ట్గా. గైస్ రెస్పాండ్. ఓకే, కూల్. Hope I think you all understand about this topic. సో మనం ఇంకొకసారి ట్రై చేద్దాం. సేమ్ ప్యాకెట్స్ అనేవి లాస్ అవుతూనే ఉన్నాయి. సో దీనికన్నా మనం ఇంకోటి చేయొచ్చు. సో మన నెట్వర్క్లో నుంచి కూడా ట్రేస్ చేసి మన నెట్వర్క్లో ఉన్న అడ్రస్ ట్రేస్ చేయొచ్చు. ఓకే, ప్యాకెట్స్ అనేవి మన సిస్టమ్ నుంచి లాస్ అవుతున్నాయి. మేబీ ఐ థింక్ దిస్ ద ప్రాబ్లం. ఎస్, సో ఇప్పుడు నాకు విండోస్ సిస్టంలో ఇది రన్ అవుతుంది. సో దీంట్లో జస్ట్ ట్రేస్ అవుట్ ఇది కొనుక కమాండ్ అంటే మనం విండోస్ ట్రేస్ సెట్ అంటాం ఇది. సో మీరు ఇక్కడ చూసి అంటే ఫస్ట్లీ ఇది నా సిస్టమ్ యొక్క ఐపీ. సో దీని నుంచి ఎన్ని సిస్టమ్ చేంజ్ అవుతుంది వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఫైనల్ ఐపీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాక్సీ సర్వర్ ఫర్ ద గూగుల్. సో గూగుల్ దగ్గర చాలా ప్రాక్సీ సర్వర్స్ ఉంటాయి, వాటిల్లో ఇది ఒకటి. సో వీటి మధ్యలో జస్ట్ మన సిస్టమ్ నుంచి గూగుల్కి వెళ్ళడానికి అరౌండ్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ అండ్ నెట్వర్క్ దాటి మళ్ళీ మనకి రెస్పాన్స్ తీసుకొస్తుంది. సో ఎలా అంటే లెట్ మీ మూవ్ టు మై ఫైర్ఫాక్స్. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ google.com అని ఎంటర్ చేయగానే ఇవి మొత్తం ఉన్న ఇవేవైతే అడ్రసెస్ ఉన్నాయో ఈ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ని దాటి దాని తర్వాత గూగుల్కి వెళ్ళి మళ్ళీ మనకి రెస్పాన్స్ తీసుకొని వచ్చింది విత్ ఇన్ నో టైం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చింది మనకు ఆల్రెడీ 18 మిల్లీ సెకండ్స్, 20 మిల్లీ సెకండ్స్, ఇది ఒక్కొక్క దానికి అన్ని కలుపుకుంటే వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని పింగ్ ఇస్తే అసలు మీకు చూసాను జస్ట్ 24 మిల్లీ సెకండ్స్లో మనకి రెస్పాన్స్ వచ్చేస్తుంది గూగుల్ నుంచి, యావరేజ్గా 20. సో అంత ఫాస్ట్ వస్తుంది కాబట్టి మీకు ఇది లైక్ రియల్ టైంలో వస్తున్నట్లు మీకు అలా అనిపిస్తుంది, బట్ దీని వెనుక ఇంత పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, కూల్. అండ్ మనకి ఇక్కడ ఇంకొక కమాండ్ ఉంది, ట్రేస్ పాత్. దిస్ ఈజ్ ఆల్సో లైక్ ట్రేస్ అవుటే, బట్ దీన్ని మనం ఇంకొంచెం డిఫరెంట్గా యూస్ చేయొచ్చు. లైక్ ఎలా చెప్పచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఏదో మన సిస్టంలో ఏదో ఓకే మనకి ఇక్కడ వస్తుంది. సో దీనికి ఏంటంటే మనకి ట్రేస్ అవుట్ అనేది ఎప్పుడైతే ఒక సిస్టంలోకి ఎంటర్ అవుతుందో అన్ఆథరైజ్గా, అలాంటి టైంలో మీ ట్రేస్ అవుట్ ఇలాంటి కమాండ్స్ అన్నిటికి కొన్ని దాంట్లకి సూడో పర్మిషన్స్ అనేది కావాలి. సో అలాంటి టైంలో ఈ ట్రేస్ పాత్ అనేది సింపుల్ కమాండ్ మీకు సూడో ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయకుండానే మీకు పాత్ అనేది ఇచ్చేస్తుంది. సో ఈ ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటే ఏంటి, దీని గురించి మేము ఎప్పుడైతే మనం సిహెచ్ స్టార్ట్ చేస్తామో అందులో తెలుసుకుందాము. సో ప్రస్తుతం నేను స్టాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేను ఇన్స్టాల్ చేయలేదు అనుకుంటా. apt install mtr.
ఇట్స్ ఎ GUI ఇంటర్ఫేస్. సో మనం దీని నుంచి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ నేను దీన్ని పాజ్ చేస్తాను. ఇక్కడ ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది మొత్తం ఇలా CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మొత్తం అంతా లైనక్స్ టెర్మినల్లో చూడలేను అనుకుంటే అలాంటి టైంలో మీరు ఈ MTR అనే కమాండ్ అనేది యూస్ చేయొచ్చు. బస్ నేను దీన్ని కొంచెం మినిమైజ్ చేసుకుంటా. I minimized other windows. Okay, cool. So these are some basic. Okay, నేను స్టాప్ చేస్తున్నా. So these are some basic Linux mainly for network troubleshooting commands. అండ్ మనకి ఇంకొన్ని కమాండ్స్ ఉన్నాయి, లైక్ డిగ్ అవ్వచ్చు. డిగ్ ఇచ్చి నేను google.com ఇస్తే మనకి దీనికి సంబంధించిన నేమ్ సర్వర్స్ అనేవన్నీ బయటపడతాయి. ఓకే, ఏదో ఫ్లాగ్స్ ఆన్సర్ IP అనేది వచ్చింది మనకి నిన్నని. సో సర్వర్ ఇది మన సర్వర్, యాక్చువల్లీ ఇది నా లోకల్ ఈ ప్రైవేట్ IP. ఓకే, దీంతో మనము మెయిన్లీ మనం డిగ్ మ్యాక్స్ యూజ్ చేసేది వచ్చేసి ఈ DNS ట్రబుల్ షూటింగ్ అవ్వచ్చు, లేదంటే DNS జోన్ ట్రాన్స్ఫర్. ఎస్, మెయిన్లీ ఈ అటాక్ కోసం మనం డిగ్ అనే కమాండ్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తాము. సో అసలు ఈ DNS జోన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, వాటిని అసలు ఎందుకు మనం యూజ్ చేస్తాం, వాటి వల్ల మనకి యూజ్ అయింది, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మన CH స్టార్ట్ చేస్తామో దాంట్లో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి NS lookup, నేమ్ సర్వర్ లుక్అప్. షట్, మన డాట్ మర్చిపోయాం. సో మనకు వచ్చేసి ఇక్కడ కొన్ని ఈ డొమైన్ గురించి మనకు కావాల్సిన కొన్ని డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఈ సర్వర్ వచ్చేసి సర్వర్ అడ్రస్ అది వచ్చేసి నా ప్రైవేట్ దాంట్లో ఉన్నవి. ఇది వచ్చేసి google.com యొక్క పబ్లిక్ IP అడ్రస్ అండ్ ఇది నేమ్. అండ్ యాక్చువల్లీ మనకి ఇంకా కొన్ని ఎక్కువ డీటెయిల్స్ కావాలి. లెట్ మీ లుక్ ఇట్. యా, సో అమెజాన్కి వచ్చేసి మనకి నాన్ అథారిటేటివ్ ఆన్సర్స్ వచ్చి 3 వచ్చాయి మనకి. సో మనం ఎప్పుడైతే ఈ DNS గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటామో నెట్వర్కింగ్ క్లాసెస్లో, అప్పుడు మీకు ఈ నాన్ అథారిటేటివ్ అంటే ఏంది అండ్ అథారిటేటివ్ అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చెస్ ఉంటాయి DNSకి. సో వాటి గురించి మనం కొంచెం క్లియర్గా తెలుసుకుందాం అప్పుడు. సో మనం దీన్ని విండోస్లో ట్రై చేయొచ్చు. ఎస్, NS lookup. యా, సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి సెట్ టైప్ వచ్చేసి ఏమిద్దాం, MX ఇద్దాం. సెట్ టైప్ ఓకే ఈక్వల్ టు ఇవ్వాలి. ఓకే ఓకే, యా. సో ఇప్పుడు మనం దీంట్లో google.com ఇస్తే ఎస్, గూగుల్ యొక్క మెయిల్ సర్వర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇంకోటి మనం ఇప్పుడు సెట్ టైప్ ఈక్వల్స్ టు నేమ్ సర్వర్ ఇద్దాం. సో ఇప్పుడు మనకి గూగుల్ యొక్క నేమ్ సర్వర్ అనేది మనకు వస్తుంది. యా, ns1.google.com. సో ఇవన్నీ నేమ్ సర్వర్స్. ఈ నేమ్ సర్వర్ని యూజ్ చేసుకుని ఒకప్పుడు ఈ యొక్క వల్నరబిలిటీ ఉండేది. సో దీని నుంచి ఏంటంటే మనం DNS జోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. DNS జోన్ ట్రాన్స్ఫర్ చేసి ఈ సర్వర్లో ఈ సర్వర్ ఎక్కడైతే పెయింట్ ఉందో దాని దగ్గరలో ఉన్న డివైస్ వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం అనేది క్యాప్చర్ చేయొచ్చు. సో ఇంకా మనకి చాలా ఉన్నాయి, లైక్ సెట్ టైప్ ఈక్వల్ టు PTR. ఇప్పుడు మనం అగైన్ google.com అని ఇస్తే యా, సో మనకి ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ వచ్చాయి. సో ఇలాంటి చాలా రకాల డీటెయిల్స్ అనేవి మనం సింపుల్గా మన సిస్టంలో ఉండి విత్ లైక్ దీని మీద ఎలా చెప్పచ్చు యాక్టివ్ స్కానింగ్ ఫేస్లో యూజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, సో ఇది కొంచెం
ఎక్కువగా వెళ్ళాం, ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. డౌట్స్ అంటే టుమారో మన లైవ్ క్లాస్ మళ్ళీ అటెండ్ అవ్వండి. అందులో మనం డౌట్ సెషన్లు ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. మనం ఇంకొక లాస్ట్ కమాండ్ తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఇందాక హోస్ట్ అని ఇచ్చేసి దాని గురించి ఏం తెలుసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఫస్ట్ నేను నా ఐపీ అడ్రస్ అనేది చూసుకుందాం. ఎస్, యా. సో మీరు ఒకటి తెలియాల్సింది అంటే పింగ్ ఇచ్చి google.com ఇచ్చామంటే మనకి google.com యొక్క ఐపీ అడ్రస్ అనేది వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీ అడ్రస్ అనేది ఉంది, బట్ మనకు హోస్ట్ నేమ్ తెలియదు. సో అలాంటి టైంలో యూ కెన్ యూస్ హోస్ట్. యా. సో మీకు ఇక్కడ చూసారంటే మీది ఇక్కడ ఏదైతే మనకి అడ్రస్ అనేది వచ్చిందో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ వచ్చింది. ఏదైతే హోస్ట్ నేమ్ కనుక్కుండేకి మనం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం, హోస్ట్ అనేది. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ ట్రబుల్ షూటింగ్ ఫర్ నెట్వర్కింగ్ మెయిన్లీ ఇన్ లైనెక్స్ కమాండ్స్. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉండే క్లాసే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టుమారో క్లాస్ జాయిన్ అయ్యి డౌట్స్ అన్నీ అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై.